హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. ఈ నేతి బొబ్బట్లు చాలా చాలా బాగుంటాయండి. సాఫ్ట్గా మనకు అచ్చంగా స్వీట్ షాపుల్లో కొన్నట్టే ఉంటాయి. బొబ్బట్లని చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయొచ్చు. లోపల స్టఫింగ్ అనేది మనకి నచ్చిన స్టఫింగ్ పెట్టి కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారో సాంప్రదాయక వంటకంగానే ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. బొబ్బట్లు అయితే సాఫ్ట్గా పొరలు పొరల్లాగా చాలా బాగా వచ్చాయండి. ఈ బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక కప్పు పచ్చిశనగపప్పును శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పును నానబెట్టేలోగానే పిండిని కూడా కలిపి ఉంచినట్లయితే ఎక్కువసేపు నాని ఉంటుంది. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి పిండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి, నేను 1/2 కప్పు వాటర్తో పిండిని కలిపాను. ఈ వాటర్ మిగిలాయి. పిండిని బాగా కలిపిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి మళ్ళీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. పైన మళ్ళీ కాస్త నెయ్యిని వేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి అలా ఉంచేసేయండి. బొబ్బట్లు చేసేటప్పుడు నెయ్యికి బదులుగా నూనెను కూడా వేసి చేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసేయండి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు బాగా నానిందండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ని వేసి ఉడికించుకోవాలి. పప్పు నానేలోగా పిండిని కలుపుకొని పక్కన ఉంచుకున్నాం. పిండి నానేలోగా పప్పును ఉడికించుకుంటే మనకి చేసే ఏదైనా వంటకం చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు కావాలంటే పప్పుని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. చూడండి, మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బెల్లం కరిగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను పప్పు బెల్లం సమానంగానే వేసానండి. స్వీట్ అక్కడికి మాకు సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు కానీ 1/2 కప్పు కానీ బెల్లాన్ని వేసుకోండి. ఈ పప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి బొబ్బట్లు టేస్ట్ బాగుంటాయి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి మనం మిక్సీ పట్టిన ఈ పూర్ణాన్ని వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ మిశ్రమం కాస్త పలుచగా ఉన్నట్టు అనిపిస్తే ఈ విధంగా చేయడం వల్ల కాస్త గట్టిగా అవుతుంది. గట్టిగా అవడం వల్ల మనకి బొబ్బట్లలో స్టఫింగ్ బాగా వస్తుంది. ఈ విధంగా కాస్త దగ్గరికి అయిన తర్వాత పైన కాస్త నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటేలోగానే పిండి కూడా బాగా ఎక్కువగా నానుంటుంది. బొబ్బట్లకి పిండి ఎక్కువగా నానితే బొబ్బట్లు టేస్ట్ బాగుంటాయి. మిశ్రమం బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుని పక్కన ఉంచేసేయండి. బొబ్బట్లోకి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని చూద్దాం. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. మీరు కావాలంటే బొబ్బట్లని గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంటే అస్తమాటికి మనం తినం కదా మైదా, అందుకని నేను మైదాతో ప్రిపేర్ చేస్తున్నాను. పిండిలో కాస్త నెయ్యిని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనం పూర్ణాలు ఏ సైజులో అయితే చేసామో అదే సైజులో ఈ పిండిని కూడా చేసుకోవాలి. పిండిని చేత్తో రౌండ్గా చేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి మధ్యలో పూర్ణాన్ని పెట్టి
క్లోజ్ చేసేయండి. పూర్ణం పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత పైకి వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకుని నెయ్యిని అప్లై చేసి బొబ్బట్లుగా చేసుకోవాలి. బటర్ పేపర్ని తీసుకున్నానండి. మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకోవచ్చు. పాల ప్యాకెట్ కానీ, ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. లేదా మీకు అరిటాకు ఉంటే అరిటాకునైనా వాడుకోవచ్చు. చూడండి, బొబ్బట్లుగా ఈ విధంగా చేసుకోవాలి. ఎంత పలుచగా చేయగలిగితే టేస్ట్ అంత బాగుంటాయి. లోపల స్టఫింగ్ కూడా సమానంగా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న బొబ్బట్టిని పెనం మీద కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి. బొబ్బట్లు కాల్చేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. రెండు వైపులా కూడా ఇదే విధంగా నెయ్యిని వేసుకుని బొబ్బట్లుగా కాల్చుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. బొబ్బట్లు చేయడం కాస్త టైం టేకింగ్ అండి, సమయం ఎక్కువ పట్టేస్తుంది. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ బొబ్బట్లుగా చేసినప్పుడు మనం పెనం మీద కాలిస్తే ఇది తొందరగా అయిపోతాయి. మనమే చేసి మనమే కాల్చాలి అంటే కాస్త సమయం ఎక్కువ పడుతుంది. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 4-5 బొబ్బట్లు చేసేసుకుని అప్పుడు పెనం మీద కాల్చుకుంటే మనకి తొందరగా అయిపోతాయి. అంతేనండి, సాఫ్ట్ నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ విధంగా చేసిన బొబ్బట్లు నిలవ కూడా ఉంటాయండి, పాడయ్యే అవకాశం అస్సలు ఉండదు. మీరు కూడా ఈ ఉగాది పండగకి బొబ్బట్లను ఈ విధంగా చేసేయండి. బొబ్బట్లను చేసేటప్పుడు మీకు నేతితో చేసుకోవడం ఇష్టం లేకపోతే నూనెతో కూడా చేసుకోవచ్చండి బొబ్బట్లని. బొబ్బట్లు చేసేటప్పుడు మనకి ఒకవేళ పూర్ణం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నిలవ కూడా ఉంటుంది. అండి, సాఫ్ట్గా పూర్ణం నేతి బొబ్బట్లు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.